నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్థానిక శ్రీధర్ గార్డెన్స్ లో నిర్వహించిన ఈ సమావేశంలో జనసేన ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి జనసేన ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు, పార్టీ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్కసారి వ్యవసాయం చేసుకొని పట్టాలనుకున్నాను. వ్యవసాయం చేసుకొని బాగుపడడం. అందరికీ నమస్కారం. ఇటీవల రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రాయలసీమ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ రైతాంగ సమావేశాలు నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వంపై ఒక విష ప్రచారానికి పూనుకున్నారు. దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లా నుండి ఒక 2 రోజుల క్రితం మాజీ మంత్రివర్యులు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వారికి వంతపడ్డం జరిగింది. అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీ సమస్య ఏంటి? మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు అపర భగీరథుల్లాగా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయదలుచుకుంటే కూటమి ప్రభుత్వం దానికి అడ్డు తగులుతుందన్న దుష్ప్రచారం కూరుకోవడం ఎంతవరకు సంబంధించాం. ఇప్పటికే గత ఎన్నికల్లో మీ అవినీతికి, అరాచకానికి, అన్యాయానికి 151 స్థానాల నుండి 11 స్థానాలకు దింపి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని చేశారు. విఘ్నులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీలో మార్పు రాలేదు, మీ బుద్ధి మారలేదు. మీ బుద్ధి మారుతుంది అన్న ఆశ కూడా మాకెవరికి లేదు, మాకు కానీ, ప్రజలకు కానీ, రైతాంగానికి లేదు. మీ ఆధ్వర్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించడం జరిగింది. ఈ 5 ఏళ్లలో అవినీతికి, అక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీరేమో ఈరోజు నీతులు వలిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులకి మాది పేటెంట్ హక్కు మాకు మాత్రమే ఉంది, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మేము ప్రజలకు ఎంతో మంచి చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అడ్డుతగులుతుందని, కూటమి ప్రభుత్వం భాగస్వామ్య పార్టీ అని జనసేన పార్టీగా మీకు ఒక సవాలు ఇస్తున్నా. మీరు చర్చకు సిద్ధమా? ఎవరి హయాంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రైతాంగం ఏ ప్రభుత్వం అండదండగా ఉందో, ఏ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రైతులకు మోసం చేసిందో ప్రశ్నించే హక్కు మీకుందా?